హలో. హాయ్. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు క్విల్లింగ్ కిట్ అన్బాక్సింగ్ చేద్దాం. చూద్దాం దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎట్లా వాడతారో చూద్దాం దాన్ని. ఈ క్విల్లింగ్ కిట్‌తో రకరకాలు చేయొచ్చని చూపిస్తున్నారు. పిల్లలకి ఆడుకోవడానికి చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. దండ, హ్యాండ్ బ్రేస్లెట్ ఏదైనా చేయొచ్చని చెప్తున్నారు. చూద్దాం దీన్ని ఓపెనింగ్ చేసి ఎట్లా ఉంటదో లోపల ఏమేమి ఉంటాయో చూద్దాం ఒకసారి. దీని కాస్ట్ అయితే 600 నాకు పడింది. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక టూల్ లెక్క ఉంది. దానికి క్యాప్స్ వచ్చినాయి. సో, ఇది 100 పేపర్స్ ఉన్నాయి. దాని కలర్స్ ఉన్నాయి వెరైటీస్. దాంతో పాటు ఆ టూల్ కోసం పెట్టాల్సిన క్యాప్స్ వెరైటీస్ ఉన్నాయి. 3 ఉన్నాయి. సో, దీని మధ్యలో చూడండి గ్యాప్ ఉంటది. ఇన్‌స్ట్రక్షన్ బుక్ ఇచ్చినారు. ఎట్లా వాడాలి, ఎట్లా చేయాలి మన డిజైన్స్. సో, బిగినర్స్‌కి ఇది చాలా బెస్ట్ యూజ్. సో, ఇబ్బంది లేకుండా ఏమైనా చేయొచ్చు. దండలు, బ్రేస్లెట్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో, ఫస్ట్ మనం ఎట్లా పెట్టాలో అవన్నీ చూసుకుంటాం. ఇది వాడాలి అంటే మనం బ్యాటరీ పెట్టాలి. సో, బ్యాటరీకి ఇక్కడ కింద స్క్రూ ఉంటది. స్క్రూ తీసి బ్యాటరీ పెట్టేద్దాం దీనికి. దాని తర్వాత బటన్ నొక్కితే ఇట్లా తిరుగుతదది. దీంట్లో 3 వచ్చినాయి. ఒకటి క్యాపు, 2 మామూలుగా క్విల్లింగ్ వాడడానికి సరిపోతది. ఇన్‌స్ట్రక్షన్ బుక్ నుంచి ఒకటి ఎట్లా చేయాలో ట్రై చేద్దాం. సో, దీంట్లో బోర్డ్‌లో చూడండి ఏబీసీడీ అని రాసినారు. సో, ఏ డిజైన్ ఏ దాంట్లో ఎట్లా వాడాలో చెప్తుందది. నేనైతే ఇది తీసుకుందాం అనుకున్నాను. ఇది ఏంటో గెస్ చేసి చెప్పండి. వాళ్ళిచ్చిన కలర్ నేను వాడట్లేదు. రెడ్ అండ్ వైట్ వాడుతున్నాను. సో, ఇక్కడ అన్ని డీటెయిల్స్‌గా రాసినారు. ఎంత తీసుకోవాలా 0.5 అని రాసినారు అంతే. హాఫ్ చేసేయాలా, హాఫ్ చేసి కట్ చేసేయాలి. నేనైతే ఈ మధ్యలో గ్యాప్‌లో పేపర్ పెట్టేసి కింద బటన్ నొక్కిస్తున్నాను. ఓహ్! ఇంత తొందరగా అయితే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సైడ్‌కి వైట్ పేపర్ తీసేస్తే గమ్ అతుక్కుంటది. దానికి గమ్ ఉంటది. కానీ మనకి ఎంత సైజ్ కావాలో ఫస్ట్ చూసుకొని దాని తర్వాత గమ్ అతికిచ్చేయాల. నేను ఒక సైడ్ పిన్ చేసేస్తున్నాను. సో, ఈ షేప్‌ని డ్రాప్ షేప్ అంటారు. సేమ్ కలర్ తీసుకొని హాఫ్‌గా కట్ చేస్తున్న దాన్ని, హాఫ్‌గా కట్ చేసిన దాన్ని రోల్ చేసేస్తాను. రోల్ చేసిన పేపరు మనకు కావాల్సిన సైజ్ బట్టి చేసుకొని దానికి గమ్ అతికిచ్చి బోత్ సైడ్ పిన్ చేసి ఒకటి లెఫ్ట్ రైట్‌కి ఫోల్డ్ చేస్తాను. సో, దానివల్ల కర్వ్ షేప్ వస్తది. నేను ఇట్లనే కర్వ్ షేపు 2 రెడ్స్, 2 వైట్ చేశాను. ఒకటి పెద్దది చేసింటిమి కదా! అన్నీ గమ్ పెట్టి అతికిచ్చి చూద్దాం ఎట్లా వస్తదో మనకిప్పుడు. గూగ్లీ ఐస్ పెట్టడం వల్ల ఆక్టోపస్ ఎంత క్యూట్‌గా ఉంది. ఎగ్జాక్ట్‌గా సేమ్‌గా ఉంది. ఏదో ట్విన్స్ బ్రదర్ అండ్ సిస్టర్ లెక్క ఉన్నారు వాళ్ళు. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటిది ఇంకా వీడియోస్ తీసుకొస్తా. అప్పటికల్లా బాయ్.